ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? ఎవరికండి? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలిపెట్టాలి ఫ్రెండ్ విజయ్ కుమార్ డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేసాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేసాం. పెళ్ళం తెచ్చిన కట్నం డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే, అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేయమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ 2 మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఇదొక వంట. ఎనిపోతే ఎండగలాగా, దున్నపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు? రేపో మాపో చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3 నడిపిడి నరహరి, డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషను. ఏమా ఓ 5 లక్షలు, అబ్బా ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు ఈ కాలనీకి ఓ దిష్టి చుక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంటమ్మా, ఎదవ చేదస్తం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ 4 కిడ్స్. పిల్లలు కాదు, పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచారా? ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయగలరు. ఇంకా నంబర్ 5 యూ. పంజాగుట్ట సెంటర్ లా పబ్బు కమ్ డిస్కోటెక్. కమ్ సే కమ్ దినానికి 50,000 వస్తుంది. అంతకన్నా తక్కువ వేసి నేను చేయను బావ. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు వెళ్తారనుకుంటున్నావా అమెరికా? మరదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. చెప్పొద్దు నాన్న. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తోకలేని కోతులు. పాపం తాతయ్య గారు. చిరంజీవి సంవత్సరం అరే. ఏమ్రా యాదగంత గొడవ అంటే మజాకం సాలే. అది కాదండి లక్ష్మి. లక్ష్మి. ఈ పెట్రోల్ పైపు కొంచెం లీక్ అవుతుందా? లక్ష్మి ఎవరు? అంటే ఆమె బాబు పాత సినిమాల్లో శోభన్ బాబు, కొత్త సినిమాల్లో జగపతి బాబు. ఆయనకిద్దరు. ఒకే గ్లాస్ లో బ్రాందీ విస్కీ కలుపు తాగుతాడు. అంటే అటు. నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదురా అబ్బాయి. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వెవతో బజార్ దాంతో తిరగడం. అమ్మా, తను బజార్ మనిషి ఏం కాదు. నోరు కొంచెం అదుపులో పెట్టుకో. సరే మీ ఇష్టం అండి, మేమేం మాట్లాడాం. కానీ మన లక్ష్మిని కంట్రోల్ చేయటమే చాలా కష్టంగా ఉంది. మెడిసిన్ కూడా మానేసింది. ఎందుకు? మధ్యలో చదివేందుకు మానేసింది? ఏమోరా నాయనా, ఈ ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అమ్మా నువ్వు కొంచెం ఆగవే. ఈ నెల ఖర్చులకు డబ్బులు, లక్ష్మి ఫీజులు కూడా ఇందులోనే ఉన్నాయి. రామ్మా, ఏమిటి కాలేజ్ మానేసావట? నువ్వేగా డాక్టర్ అవుదాం అనుకున్నావు. 3 years అయిపోయింది కదమ్మా, ఇంకెన్నాళ్ళు? లక్ష్మి, లక్ష్మి, ఆగు లక్ష్మి. ఎవరు కావడా నీ తప్పు? లక్ష్మి. ఈ వయసులో పిల్లల్ని వదిలేసి ఈ బజార్ దాకా తిరుగుతున్నావు, సిగ్గులేదా? డబ్బిచ్చి పాపం కడిగేసుకుందాం అనుకుంటున్నావా? అడిగేవాడు లేదనుకుంటున్నావా? లక్ష్మి, 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 ఏ పౌరుషం వచ్చిందా? ఈ బజార్ నీ పెళ్ళ మా అమ్మేమో నువ్వు ఉంచుకున్నా. లక్ష్మి, నోర్మై. నువ్వే నోర్మోయ్ ముస్లి. లక్ష్మి, ఇక చాలు. అందరూ మనల్ని చూస్తున్నారే. చూడని అందరికి తెలిసిన బాగుతమే కదా. తండ్రిగా నీకంత బాధ్యత ఉంటే దీన్ని వదిలేసి మాతోటే ఉండు. అంతేగాని ఇలా ఇలా నీళ్ళకు సరి వచ్చి డబ్బిచ్చి వెళ్తుంటే చాలా చండాలంగా ఉంది. ఏమే
యామిని హాయ్ అబ్బో యామిని అబ్బో ఎవరు మీ డోర్నియా యామిని ఈ అక్క ఎవరు మీ మమ్మీయా మరి అక్క మీ మమ్మీకి డమ్మీయా అమ్మో అంటే మీ డాడీకి ఇద్దరు పిల్లలు అన్నమాట అవ్వా ఈ మగవాళ్ళందరూ అంతే అస్సలు నమ్మకూడదు ఇల్చే మడిపోను ఇది దుంపగా హే యామ్ డాడీ వేర్ ఆర్ యు గోయింగ్ హే యామ్ని నువ్వెంత హాట్ ఉంటావు తెలుసా ఇప్పుడు షాక్లో షేక్ కాకుండా అదేదో చమకమన్నట్టు తెలుసా యామ్ని ఒక్కసారి ఒక్కసారి యామ్ని ఒక్కసారమ్మా యామ్ని పైకి వస్తున్నావేంటి రెత్తిపోతున్నా మరి నేను పడలేద్దాం యామ్ని 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 చక్రం నటుడు అనేవాడికి ముఖ్యంగా కావాల్సింది బాధ్యత, క్రమశిక్షణ. ఎన్నో లక్షల మంది మనల్ని రంగస్థలం మీద, తెర మీద చూసి ఆనందపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు, అనుకరిస్తారు. అందుకే సమాజం పైన మనకి బాధ్యత, గౌరవము ఉండాలి. జగమంతా మన కుటుంబం కావాలి. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. అబ్బో సూపర్ తాతయ్య గారు, ఈ పాట నాకు మొత్తం నేర్పించాలి. తప్పకుండా రేపే నేర్పుతాను. నాయన నాకు నిద్ర వస్తుంది, నీకు రావడం లేదా? పెద్దలాడే పడుకో నాయన. నా దగ్గర నిద్రపోయేంత టైం లేదు తాతయ్య గారు. జగమంత కుటుంబం నాది, ఆ ఏకాకి జీవితం నాది. పట్టేసేవే. నేర్చుకున్నాను తాతయ్య గారు. కృష్ణ వసుదేవా. బెడ్రూమ్ లో వాటర్ పెట్టబెట్ట మాత్రం పెట్టదు. ఏమా ఎవరు మీరు? అబ్బా అబ్బో అబ్బో అబ్బా ఏమైంది? అమ్మో దొంగ! దొంగలు దొంగలు దొంగలు! రాత్రి కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం. ఎవరింట్లో? నడిగుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. పాపం నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ పెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డుని పెట్టుకుంటారంట.